ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. శ్రీ దత్తపురాణం ప్రథమ భాగంలోని 4వ అంశం దీపక వృత్తాంతం. అంగీరసుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన గోదావరి తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతో శిష్యులతో కళకళలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడ నుండో మునులు ఋషులు వచ్చి అంగీరసుణ్ణి అడిగి తమ తమ సందేహాలు తీర్చుకుంటూ ఉండేవారు. యోగ రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలు కానీ పుష్పాలకు కానీ లోటు ఉండేది కాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు. ఆయన పైలుని యొక్క కుమారుడు. శిష్య బృందంతో వచ్చి అంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోనూ గుణంలోనూ వినయంలోనూ విధేయతలలోనూ నిష్టలోనూ చెప్పుకోదగిన వ్యక్తి. వేదాంగాలు అభ్యసించాడు. అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. గురువుగారు సరేనని అంగీకరించారు. దీపకుడు పరమానందభరితుడై గురుసేవలో కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు, గురుదేవా, నాదొక చిన్న సందేహం, అడగమంటే అడుగుతాను అన్నాడు. వేదధర్ముడు అడగమని ఆజ్ఞాపించాడు. అప్పుడు దీపకుడు గురు శిష్య పదాలకు సమగ్రంగా అర్థం వివరించండి అని అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే. ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించేవాడు గురువే అవుతాడు. జీవితంలో మనిషికి చాలామంది గురువులు ఉంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్నతల్లి గురుస్వరూపం అవుతుంది. ఆ తర్వాత తండ్రి మరొక గురువు, ఇంటికి పెద్దవాడు గురువే అవుతాడు. మేనమామ, పిల్లనిచ్చిన అత్తమామలు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు, వీరంతా మంచి చెప్తారు కనుక వారు గురుస్వరూపాలే. ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్నతండ్రి గురువే అవుతాడు. వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుతత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరెవరైనా వేదాలు శాస్త్రాలు నేర్పితే అతడు ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారెవరైనా గురువులుగానే పరిగణించబడతారు. సంసార సాగరాన్ని తరించడానికి, జనన మరణాల చక్రం నుండి బయటపడడానికి ఏకైక మార్గం అయిన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేవాడు పరమగురువు. అతడే పరతత్వం. అతడే త్రిమూర్తి స్వరూపం. అతడే సకల దేవతా స్వరూపం. మానవ రూపంలో ఉన్నాడని అనుమానించవలసిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞానంతో నిన్ను పరబ్రహ్మను చేసే పరబ్రహ్మమే అతడు. వీరు కాక రకరకాల దేవతోపాసనలు, మంత్రాలు, వ్రతాలు ఉపదేశించే గురువులు చాలామంది ఉంటారు. దీక్షలు ఇచ్చే గురువులు కూడా ఉంటారు. ఆచార్యులు ఉంటారు. గురి కుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చెయ్యాలి. ఇహపరాలలో శ్రేయస్సుని కలిగించేవాడు గురువు. సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ ఏదీ లేదు. ఈ దేహము ఒక నౌకతో సమానం. సంసారమనే సముద్రంలో నౌక పయనిస్తూ ఉంది. దీన్ని సరైన దారిలో పెట్టి గట్టుకి చేర్పించేవాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి, తపోనిష్ట కావాలి, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం ఉండాలి, వేదాంగ పరిజ్ఞానం ఉండాలి. వీటి అన్నింటికీ మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే. మానవ రూపంలో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువుని ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు. శ్రీకృష్ణుడు సుధాముడు మొదలగు మిత్రులతో కలిసి సాందీప మహర్షి వద్ద గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు. గురుకుల వాసం చేశాడు. సహాధ్యాయులతో కలిసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిదలు, పండ్లు,
మొదలగునవి సేకరించి తెచ్చాడు. ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు. గురువుల అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణుణ్ణి జగద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తరువాత సహాధ్యాయులు గురువులు తమ తమ భాగ్యానికి ఆనందించారు. లీలానాటక సూత్రధారి అని పొగిడారు. గురు శుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంక ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు. కనుక నాయనా దీపక, గురుమహిమ వర్ణనాతీతం, గురుప్రసాదం సకలార్థ సాధకం. ఇంకా శిష్యుని గురించి చెబుతాను విను. మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగ మోక్ష విషయంగా మంచి 2 రకాలు. గురువులో లేస మాత్రమైనా ఏమైనా లోపాలు ఉంటే, దోషాలు బలహీనతలు ఉంటే వాటిని 10 మందికి టముకు వేసి ప్రచారం చేయకుండా కప్పి ఉంచేవాడు ఛాత్రుడు. నీడలాగా గురువు వెంట ఉండి విద్యను అభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతేవాసి. ఇలాగా శిష్యులలో భేదాలు ఉన్నాయి. శిష్యునికి ఏది హితమని భావిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు. మారు మాట్లాడకుండా శిష్యుడు శిరస వహించాలి. ఇహలోకంలో సుఖాన్ని, పరలోకంలో ముక్తిని ప్రసాదించేది గురుసేవ. హితం అంటే ఒకప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో కష్టం కావచ్చు, అయినా శిష్యుడు కాదు అని అనకూడదు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణంగా అయినా సాధన సంపత్తిని నేర్పిస్తాడు. నిత్యానిత్య వస్తు వివేకం కలిగిస్తాడు. భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం. తత్వజ్ఞానం ఉపదేశం పొందడానికి అర్హుడు వాడే. అనంతకాలంలో తామా గురు పదవిని అధిష్ఠిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురు రుణ విముక్తుడవుతాడు. ఇలా గురు శిష్య పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సౌనకాది మునులారా, బ్రహ్మదేవుడు కలికి చెప్పిన గురు శిష్యుల సంభాషణ ఇది. గురు శిష్యుల లక్షణాలు, గుణగణాలు తెలిసాయి కదా. గురువంటే త్రిమూర్తి స్వరూపుడని, గురుభక్తి గురుసేవయే ముక్తిదాయకం అని పురాణములు బోధిస్తూ ఉన్నాయి. అటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలని అనుకోవడం మీ పూర్వ పుణ్య విశేషం. చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు. అప్పుడు మునులంతా ఇలా అన్నారు: మహర్షి, గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పావు. ధన్యవాదములు. దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతూ ఉంది. కానీ దీపక వేదధర్ముల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. దీపకుడు తన దీక్షను నెరవేర్చుకున్నాడా? జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండి గురుసేవలో తరించాడా లేదా? కష్టాలు ఏమైనా ఎదురయ్యాయా? చివరికి అతనికి దక్కిన గురుఫలం ఏమిటి? గురువు ఎలా అనుగ్రహించాడు? ఇవన్నీ మాకున్న సందేహాలు అని అడిగారు. అప్పుడు సూత మహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా పలికాడు: గురు శుశ్రూష తప్ప వేరొక ధ్యాస లేని దీపకుణ్ణి ఒకరోజు వేదధర్ముడు దగ్గరికి పిలిచి, నాయనా, నీ సేవలకు ఆనందంగా ఉంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకొక అవసరం ఉంది. ముందు విను, తర్వాత సమాధానం చెబుతూ గాని తొందర లేదు అని. దీపక, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతవరకు నశింపచేసుకున్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి వశింపచేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశీకి వెళదామని అనుకుంటూ ఉన్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహామహా పాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపచేసుకోవచ్చు. పుణ్యఫలాల మాదిరిగానే పాపఫలాలు ఎక్కడికి పోవు. కర్త అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా
కసురుకోకుండా సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకి నీవు కనిపించావు. నేను నిర్ణయిస్తే నీవు కాదనవని తెలుసు. కానీ ఇది 1-2 రోజులు కాదు. దృఢదీక్ష వహించాలి. అంకిత భావం ఉండాలి. అన్య చింతలు దగ్గరికి రానివ్వని నిగ్రహం ఉండాలి. అదీగాక నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయసులో ఉన్నావు. విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు. నీ మనస్సు ఏమంటుందో తొందరలేదు. ఆలోచించుకొని చెప్పు అన్నారు. అప్పుడు దీపకుడు, గురుదేవా, మీరింతలా చెప్పాలా? నేను మీ సేవకే అంకితమైనాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష. మనస్సులో కూడా నన్ను శంకించకండి. కాశీలో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించండి అని అన్నాడు. వేదధర్ముడు, నాయనా దీపక, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. కనుకనే నేను నిన్ను అడిగాను. కానీ కాశీలో పాప ఫలాన్ని అనుసరించి కుష్ఠరోగ పీడితుణ్ణి కాబోతూ ఉన్నాను. కుంటితనము, గ్రుడ్డితనము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ 21 సంవత్సరముల పాటు అనుభవించవలసి ఉంటుంది. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరములు సేవ చెయ్యాలి అన్నాడు. అప్పుడు దీపకుడు, గురుత్తమా, తప్పకుండా చేస్తాను. కానీ నాదొక సందేహం. ఆ పాపాన్ని మీరే అనుభవించాలా? నాకు సంక్రమింప చేయండి. అది నేను ఆనందంగా అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు వేదధర్ముడు, నాయనా దీపక, ఎవరి పాపాలు వారు అనుభవించవలసినదే. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యునికో, పుత్రునికో లేదా ఇంకొకరికో పులుముదామని అనుకుంటే అంటుకోవు. కనుక నా పాప ఫలాలను నేనే అనుభవిస్తాను. అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్ఠరోగికి సేవలు చేయడం అంటే అది అనుభవించడం కన్నా కష్టం. దానికి నువ్వు అంగీకరించావు. పద, వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వరగా ఇద్దరూ మనోవేగంతో కాశీ చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారు. డుండి గణపతిని, కాలభైరవుణ్ణి అర్చించారు. అన్నపూర్ణ, విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించారు. ఉత్తర దిక్కుగా ఒక కంబలాస్వ తరువు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముప్పొద్దులా గంగా స్నానం, విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు, చేతులు తిమ్మిరులెక్కాయి. పొక్కులు చితికి చీమి, నెత్తురు కారసాగాయి. చూస్తూ ఉండగానే శరీరం అంతా పుళ్ళుతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకరలు తిరిగాయి. కుష్ఠుతనము, కుంటితనము, గ్రుడ్డితనము ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ముంచెత్తాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అసలు కదలలేని స్థితి వచ్చింది. అన్నీ మంచంలోనే. భరించలేని దుర్వాసన, దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతన్నే చుట్టుముట్టాయి. రోగబాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా త్రిప్పి కనిపించని కన్నులతో దీపకా దీపకా అని అరుస్తూ ఉన్నాడు. దీపకుడు మాత్రం నిమిషం ఏమారకుండా సకల సేవలు చేస్తూ ఉన్నాడు. పసిబిడ్డను కన్నతల్లి చూసినట్లు దీపకుడు వేదధర్ముణ్ణి తల్లిలా చూస్తూ ఉన్నాడు. ఎంత దుర్గంధం అయినా ముఖం త్రిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు ఉన్న ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవ చేస్తూ ఉన్నాడు. గురువుగారికి కొద్దిగా కునుకు పట్టిన సమయంలో గబగబా 4 ఇళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తూ ఉన్నాడు. ఆకలి ఎరిగి బ్రతిమాలి మరీ తినిపిస్తూ ఉన్నాడు. కుష్ఠరోగికి కోపం ఎక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ణి తిట్టిపోస్తూ ఉండేవాడు. ఈ పాటి చెయ్యలేని వాడివి ఎందుకొచ్చావని దెప్పి పొడుస్తూ ఉండేవాడు. ఒక రకంగా కాదు, నానా దుర్భాషలు ఆడుతూ ఉండేవాడు. మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడవుతూ ఉండేవాడు. నాయనా దీపక, తండ్రి దీపక అని బొజ్జగిస్తూ ఉండేవాడు. నిన్ను ఎన్నో విధాల బాధ పెడుతూ ఉన్నానురా
అని విలసిస్తూ ఉండేవారు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టుపోస్తూ ఉండేవాడు. దీపకుడు మాత్రం అన్నింటికీ ఓర్చుకుని చెరగని చిరునవ్వుతో నిగ్రహంతో సేవ చేస్తూ ఉన్నాడు. గురువులోనే విశ్వనాథుణ్ణి, కాశీలోని దేవతలందరినీ దర్శిస్తూ ఉండేవాడు. తగినంత ఆహారం దొరికింది గురువుకి సరిపోక పస్తులుంటూ ఉండేవాడు. ఆ విధంగానే గురువుని సేవించుకుంటూ ఉన్నాడు. ఏ నిమిషాన గురువుగారికి ఏ అవసరం ఉంటుందోనని మంచం ప్రక్కనే ఉండి రేయింబవళ్ళు మెలకువగా కూర్చుంటూ ఉండేవాడు. కాశీకి వచ్చింది మొదలు కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు, కడుపు నిండా తిన్న రోజు లేదు. అయినా గురుసేవ చేస్తున్నాననే తృప్తి అతన్ని నిలబెడుతోంది. లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తుంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యథావిధిగా గురువుగారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగాజలాన్ని కడవకెత్తుకుని గురువుగారు లేచారేమోనని అనుకుని వడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చాడు. నువ్వు చేస్తున్న గురుసేవకు, ధర్మనిష్టకు సంతసించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు విశ్వనాథుడు. దీపకుడు సంభ్రమాశ్చర్యములతో సాష్టాంగపడి విశ్వనాథుణ్ణి సేవించి స్తుతించాడు. బ్రహ్మర్షులకు కూడా దక్కని నీ దర్శన భాగ్యం నాకు దక్కింది. నాకు వరం కూడా ఇస్తానని అంటున్నావు. ఆనంద పారవస్యంలో ఉన్నాను. ఏమని అడగాలో కూడా తెలియడం లేదు. ఓ నిమిషం ఆగు, కుటీరంలోకి వెళ్ళి మా గురువుగారిని అడిగి వస్తాను అంటూ కుటీరంలోనికి ప్రవేశించాడు. గురుదేవా, శివుడు ప్రత్యక్షమైనాడు. వరం కూడా ఇస్తానంటున్నాడు. గురు శుశ్రూషకు సంతోషించాడంట. మీరు అనుమతిస్తే మీ కుష్ఠిరోగము, అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతాను. అడగమంటారా అని అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో, నాయనా దీపక, శివుడంతటి వాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకు ఇంకేమీ దొరకలేదా? ఐహిక విషయములా అడగవలసింది. పైగా నా రోగం పాపఫలం అని అనుభవించడం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నో మార్లు చెప్పాను. వేదధర్ముడి మాటల్లో విసుగును గుర్తించాడు దీపకుడు. కుటీరం వెలుపలికి వచ్చి శివునికి నమస్కరించి, అష్టమూర్తి, నీ వాత్సల్యానికి ధన్యవాదములు. నిన్నిప్పుడు అడగదగింది నా దగ్గర ఏమీ కనిపించడం లేదు. క్షమించు స్వామి అన్నాడు. అదేమిటి నాయన, అడగదగిందే కనిపించడం లేదా? మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరుకోవచ్చు కదా అంటూ శివుడు ప్రోత్సహించాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటి వరము అడిగేందుకు మా గురువు యొక్క అనుమతి లేదు. సెలవిప్పించండి స్వామి, మా గురువుగారి సేవ చేసుకోవాలి అని రివ్వున కుటీరంలోనికి వెళ్ళి గురుసేవలో నిమగ్నమయ్యాడు దీపకుడు. శివుడు అంతర్ధానం చెంది తన ఆస్థాన మండపంలో ఆ సాయంకాలం కొలువుతీరి ఉండగా సకల దేవతల సమక్షంలో అందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడంటే దీపకుడే, భవద్వాంత నాశకుడు, నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు. శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపక, నీ గురుసేవా పారాయణ తత్వం నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక స్తోత్రములతో స్తుతించాడు. నారాయణ, వాసుదేవ, గురుసేవ అనేది హరిహరులను ఇద్దరినీ అంతగా ఆనందపరుస్తుందని తెలియదు. నా ధర్మంగానే నేను సేవ చేస్తూ ఉన్నాను. దిక్పాలకులకైనా అనుగ్రహించని దివ్య దర్శనం నాకు ప్రాప్తింపజేశారు. ఇది మీ కరుణకి సంకేతం. నాకు గురువే దైవం. జపము, తపము, తీర్థము, క్షేత్రము, సర్వస్వము నాకు గురువే. వేదశాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పరతత్వాన్ని తెలియపరిచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం. అనన్య చిత్తంతో గురుసేవ చేస్తూ ఉన్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలం ఉంటే అది మోక్షమే తప్ప కోరదగింది మరింకేమీ లేదు. అయినా కరుణామూర్తివై వచ్చి ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను.
నాలో గురుభక్తి స్థిరమయ్యేటట్లు అనుగ్రహం ప్రసాదించు స్వామి. నాకు తెలియని గురుమహిమ ఏదైనా ఉంటే తెలియచేయండి, ఇదే నేను మిమ్మల్ని కోరే వరం అని దీపకుడు అన్నాడు. శ్రీమన్నారాయణుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నాయనా, గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది. ఉదరపోషణకు అవసరమైన లౌకిక విద్యలు నేర్చినవాడు సాధారణ గురువు. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతని కంటే ఘనుడు. వేదశాస్త్రాలను బోధించేవాడు అతని కంటే ఘనుడు. వేదార్థ బోధకుడు అధికుడు. బ్రహ్మ విద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. అతడు నాకు అభిన్నుడే. అరిషడ్ వర్గాలలో చిక్కుకొని అల్లకల్లోలమవుతున్న శిష్యుణ్ణి మనస్సుకు పురాణేతి శాస్త్రాల ప్రబోధంతో ఊరడింపు కలిగించి ధర్మపదంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవం. అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించడానికి మించిన పురుషార్థం లేదు. అది ఏ భుక్తి ముక్తిప్రదం. ఈ తత్వం నీవు తెలుసుకొని గురుసేవలో ఉన్నావు. అందువల్లనే నేను దర్శనమిచ్చాను. సద్గురువులను సేవించే సత్శిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు. కుటీరంలోని వేదధర్మునకు మెలకువ వచ్చింది. దీపకుణ్ణి పిలిచి, నాయనా దీపక, ఎవరు వచ్చింది? ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. వేదధర్ముడు ముఖంలో ఆనందము, కన్నుల్లో వాత్సల్యము తళుక్కున మెరిశాయి. దృఢచిత్తంతో స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలు నశించాయి. కుష్ఠురోగము, అంధతత్వము అన్నీ ఎవరో తీసివేసినట్లుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్ని కణంలా ప్రకాశిస్తూ ఉన్నాడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. నాయనా దీపక, నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ పంచితాలైన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే. నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవనిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఇక నుంచి గురు శుశ్రూష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం. కాశీ విశ్వనాథుడి దయవలన ప్రారబ్ధ కర్మే కాదు, మొత్తం భవసాగరాన్నే దాటాము. కాశీకి వచ్చిన ఏ ప్రాణికోటినైనా తరింపచేస్తాడు విశ్వనాథుడు. ఈ భూగోళంలో కాశీని మించిన క్షేత్రం మరొకటి లేదు. విశ్వనాథుణ్ణి మించిన దైవం లేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీ వాసము కొంగు బంగారం అవుతుంది. మహాప్రళయంలో కూడా నశింపక నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ. యమ నియమాలతో అంతరేంద్రియ బహిరేంద్రియాలను బంధించి విశ్వనాథుని పాదాలను ఆశ్రయించిన వారు జీవన్ముక్తులవుతారు. కాశీలో నివసిస్తూ గంగానది, కాలభైరవుడు, డుండి విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వనాథుడు ఈ 6గురిని సేవించేవారిని షడంగయోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ, వియమ, ప్రాణాయమ, ఆసన, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులను అవలంబించే అష్టాంగయోగుల కన్నా వీరు మహాపుణ్యాత్ములవుతారు. కాబట్టి దీపగా మనం కాశీలోనే ఉండిపోదాం. 21 సంవత్సరములు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా అంతరంగము ఆనందమయమయ్యింది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమని అడిగినా నిశ్చలమైన గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది చెప్పదగింది ఏమున్నది అని ఆనందంతో సంతోషంతో పలికాడు వేదధర్ముడు. దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి కన్నీరు కారుస్తూ, మహాతపస్వి బ్రహ్మ తేజస్వి అయిన మీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను. నాకు అన్నీ లభించినట్లే. అణిమాది సిద్ధులు, చతుర్విధ పురుషార్థాలు మీ సేవలోనే దొరికాయి. నాకు మీ పాదసేవ కన్నా ఇవి అన్నీ ఎక్కువ అనిపించడం లేదు. నిన్ను సేవించడం తప్ప ఇహపరాలలో నేను కోరదగింది ఏమీ లేదు. నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మరొక జోలికి పోవడం లేదు.
ఇది సత్యం. అయినా ప్రసన్నుడివై ఉన్నావు కనుక చాలా కాలంగా నా మనస్సులో ఉండిపోయిన కోరిక ఒకటి ఉంది. ఇంతకు ముందు ఒకసారి అడిగితే తరువాత చూద్దాం అన్నారు. అప్పటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక దత్తాత్రేయుడి చరిత్రను మీ ముఖతః వినాలని నా కోరిక. గురుదేవా, దత్తుడు ఎవరు? ఎవరి అవతారం? ఆయన రూపం, ఆయన చరిత్ర, ఆయన మహిమ, ఆయన్ను ఉపాసించవలసిన విధానము, ఉపాసించి తరించిన భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన దయలేనిదే యోగసిద్ధులు కలగవని అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకి అతీతుడని అంటారు. అనసూయ అత్రి మహామునుల యొక్క బిడ్డడు అని అంటారు. త్రిమూర్తి స్వరూపుడు అంటారు. చిత్ర విచిత్రమైన లీలలు చేస్తారని అంటారు. జ్ఞానం యొక్క పరిపూర్ణ రూపమే ఆయనని కీర్తిస్తూ ఉంటారు. దయచేసి వీటిని వివరంగా తెలియచెప్తే అదే వరంగా ఆనందిస్తాను అని అన్నాడు దీపకుడు. 4వ అంశం సంపూర్ణం.